కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. ఒకప్పుడు దేశమంతా పల్లెల్లోనే ఉండేది, పట్టణాలు స్వల్పంగా ఉండేవి. అందరూ పల్లెల నుంచి పట్టణాలకు ఎందుకు వచ్చారు? పల్లెల్లో బోరు కొట్టేసింది. ఫస్ట్ మన పిల్లల్ని చదివించడం కోసం మంచి చదువులని పట్టణాలకు పంపించాం. ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు అక్కడికి రావడం ప్రారంభమైంది. అక్కడ జీవనం బాగుందనిపించింది, పల్లెల్లో ఉన్న వస్తువుల కంటే ఇది బెటర్ అనిపించింది. క్రమంగా పట్టణాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పట్టణీకరణ పెరిగిపోయి పల్లె ప్రాంతాల్లో చివరికి వృద్ధులు వికలాంగులే ఉంటున్నారు. ఇది ఒక 5 దశాబ్దాలుగా సాగినటువంటి క్రమం. నెక్స్ట్ ఇక పట్టణాల మీద బోరు కొట్టడమే కాదు, దేశం మీద బోరు కొట్టేసి ఆనాటి పేదరిక నుంచి పట్టణానికి వచ్చేటప్పటికి ఒక ధనిక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మరింత రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. దానికి మన దేశం నచ్చట్ల, విదేశాలు బెటర్ అంటున్నాం. ఇప్పుడు విదేశాలకి వెళ్ళినటువంటి భారతీయుల సంఖ్య ఏది? విదేశీ పౌరులు అయిపోయిన వాళ్ళు, భారత పౌరసత్వానికి గుడ్ బై చెప్పిన వాళ్ళు గత 5 ఏళ్లలో 8,34,000 మంది. వీళ్ళని ఇక్కడ ఎవరైనా తరిమేస్తే వెళ్ళారా? బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితులు కాదుగా. వీళ్ళందరూ డబ్బులతో వెళ్ళారు, ఆస్తులతో వెళ్ళారు. అక్కడ విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇట్లా వీటితో. అంటే ఇక్కడ పౌరసత్వం వదులుకోవాలంటే అక్కడ పౌరసత్వం రావాలి, అంటే అక్కడ వెల్ సెటిల్డ్ అవ్వాలి. అంటే చదువుకుంటున్న వాళ్ళకి రాదు అది. ఉద్యోగం, వ్యాపారం పర్మనెంట్లు అయిన తర్వాతనే జరుగుతుంది. అంటే క్రమంగా మన దేశం పట్ల విరక్తి వస్తుంది. వెరీ గుడ్. వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఈ దేశం మీద విరక్తి చెందుతున్నటువంటి వాళ్ళు, ధనవంతులైన వర్గం, మీ పిల్లల్ని విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇప్పటి నుండి మీ పిల్లలకి ఇక్కడ మన పల్లెల్లో, ఇక్కడ మన పట్టణాల్లో మన టాయిలెట్ మనం గడుక్కోవడం చిరాకు, మన వంటిలు మనం గడుక్కోవడం తుడుచుకోవడం చిరాకు, మన ఇల్లు మనం ఊడ్చుకోవడం చిరాకు, మన పనులు మనం చేసుకోవడం సాధారణంగా చిరాకు. పని మనుషుల లేకపోతే ఆ కన్సర్న్ మిషన్సా ఇవన్నీ నడుస్తాయి. మన వంట మనకి బోరెక్కేసి స్విగ్గీలు, జొమాటోలకు వెళ్ళాం. విదేశాల్లో అట్లా చేయాలంటే ఇక్కడ మన సంపాదనకి 1000 రెట్లు సంపాదించాల్సి వస్తుంది. కనీసం ఓ డబుల్కి డబుల్ సంపాదిస్తే నార్మల్ బ్రతుకు బ్రతకగలం. అలా కాకుండా అక్కడ మనం బ్రతకాలంటే మన పిల్లలకి ఆడైనా మగైనా వంట నేర్పండి, అలాగే ఇల్లు ఊడవడం నేర్పండి, ఇల్లు తుడుచుకోవడం నేర్పండి, ఆ బయట కడుక్కోవడం నేర్పండి. మొత్తం పనులు మన వాళ్ళకే నేర్పండి. అవసరమైతే దీనికోసం ఏదన్నా కొత్తగా ట్రైనింగ్, ఎందుకంటే మన పని మనిషి దగ్గర మనకు నేర్చుకోవడానికి చిరాకు, మన అమ్మ దగ్గర మనకు నేర్చుకోవడానికి చిరాకు కదా. దీనికి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది.